ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. నిజం నిబంధన కారణంగా విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తమ హాల్ టికెట్లను సరిచూసుకుని కేటాయించిన గదుల్లో కూర్చున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 30 సెంటర్లను ఏర్పాటు చేయగా ప్రతి కేంద్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు వసతులను కల్పించారు. ముఖ్యంగా తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,424 మంది విద్యార్థులు గాను 9,690 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 734 మంది ఎగ్జామ్ కు గైర్హాజరయ్యారు. మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పోలీసులు పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను కూడా మోయించి వేశారు. అలాగే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోగానే విధంగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడిపింది. అయితే మొత్తానికి మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష ముగిసింది. ప్రారంభం జరిగింది. ఈరోజు మన కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బేలాలో సెంటర్ నంబర్ 3012లో ఈరోజు మన దగ్గర ఫస్ట్ ఇయర్కు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ 3 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరగబోతుంది. దీంట్లో మనకు అలాట్మెంటెడ్ 315 మంది. ఇందులో తెలుగు పరీక్ష రాస్తున్న వారు 147 మంది, తర్వాత హిందీ రాస్తున్న వారు 133 మంది, తర్వాత మరాఠీ మీడియం కూడా ఉంది కాబట్టి మరాఠీ మీడియంలో 35 మంది పరీక్ష రాస్తున్నారు. ఈరోజు ఈ సెంటర్లో అన్ని రకాల వస్తువులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1 నిమిషం నిబంధన కూడా ఉంది. 1 నిమిషం ఆలస్యం వచ్చినా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు కాబట్టి పిల్లలందరూ 8:30కే రావడం జరిగింది. వారికి ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం జరిగింది. ఈరోజు మన కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల